హాయ్ అండి, నమస్తే. మనతో పాటు ఇప్పుడు స్టూడియోలో ఒక బాధితులు ఉన్నారు. ఆయన ముంబైలో అష్ట కష్టాలు పడి ఇలా అసలు ఎలా వచ్చాడో తెలియకుండానే తన సొంత ఊరికి అయితే వచ్చాడు. ప్రభు అక్కడ ఎదుర్కొన్న కష్టాలు, అనుభవాలను మనతో షేర్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వారి నుంచి మనం మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీరు అసలు ముంబై ఎందుకు వెళ్ళారు? అక్కడ ఏం చేద్దామని వెళ్ళారు? నేను ముంబై జాబ్ కోసం వెళ్ళాను. నేను డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ముంబైలో మా ఫ్రెండ్ జాబ్ ఉంటుంది రారా అని పిలిచాడని నేను వెళ్తే తర్వాత తను ఫోన్ లిఫ్ట్ చేయడం మానేశాడు. అక్కడ ఏం చేయాలో తెలియక 3 రోజులు ఉన్నాను. ఆ 3 రోజులు కూడా నేను రైల్వే స్టేషన్లో పడుకోవడం జరిగింది. అందులో మనకి తెలుగు వాళ్ళే ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. సుమారు 30 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆ అబ్బాయి ఒక జాబ్ ఉంది చేస్తావా, రోజుకి 4,000 వస్తాయని చెప్పాడు. ఇవి తినకుండా నీరసంగా ఉన్నాను. రోజుకి 4,000 అంటే ఆశతో ఆ అబ్బాయి రూమ్కి వెళ్ళాను. ఆ అబ్బాయి రూమ్కి వెళ్ళగానే ఆ రూమ్ అంతా చాలా భయంకరంగా అనిపించింది. ఎందుకంటే చూడడంతో మందు సీసాలు, డ్రగ్స్ సంబంధించినవి, మందు సామాగ్రి అన్నీ చాలా చెత్తగా పడుంది. ఉందాంలో ఒక 2-3 రోజులు ఉందాము, నచ్చితే తర్వాత రూమ్ తీసుకుందాం అనుకున్నాను. తర్వాత ఆ రోజు సాయంత్రమే ఏంటి జాబ్ ఏంటని అడిగితే ఇలాగా కాల్ బాయ్ కింద ఇలా చెయ్యాలి అన్నాడు. కాల్ బాయ్ అంటే నాకు తెలిసి కాల్ బాయ్ అంటే నేను ఇంకా కాల్ సెంటర్ అనుకున్నాను. అప్పుడు కాల్ సెంటర్ కదా, నేను తను యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇలాగా ఒక రూమ్కి తీసుకువెళ్ళాడు. అక్కడ చూస్తేనేమో ఒక ఆంటీ ఉన్నారు. ఆవిడ చూస్తే కొంచెం లావుగా, నోట్లో కైని గుట్కా అట్లాంటివి వేసుకుని నమ్ముకుంటూ ఒక ఆవిడ కూర్చుంది. సరే అమ్మ, మరి ఇలా వెళ్ళు నాకు రూమ్లోకి పంపిస్తే అక్కడ ఒక 3 అమ్మాయిలు ఉన్నారు. సో వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు ఎవరు కావాలి ఏంటని. సో నాకు అప్పుడు అర్థమైంది. బయటకు వచ్చిన తర్వాత ఏంటని అంటే, ఇది కాల్ బాయ్ జాబ్, ఇది రోజు 4,000 వస్తాయి. సో పర్వాలేదు, కొంచెం ఎంజాయ్ చేయ వాళ్ళతోటి. సో డబ్బుకి డబ్బు ఉంటుంది, సుఖానికి సుఖం ఉంటుంది అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇదేదో బాగుంది కదా అని ఒక్కసారిగా నాకు ఆ అమ్మాయిలు చూస్తే చాలా అందంగా ఉండాలనిపించింది. సో ఆ తరుణంలో నేను ఆ జాబ్కి యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో ఆ విధంగా నేను ఒక 1 వీక్ అయితే నేను ఎక్కడ తీసుకువెళ్తే అక్కడికి వెళ్ళి ఒక అమ్మాయిలతో నేనైతే ఎంజాయ్ చేయడం జరిగింది. రోజుకి 4,000 ఇచ్చేవారు. ఎవరు ఏం చేశారు అంటే ఎవరు బుకింగ్, ఇట్లాంటి ప్రాసెస్ ఎలా జరిగింది మీకు? అంటే ఫస్ట్ రోజే వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి ఒక ఆవిడే బుక్ చేసుకుంది. రెండో రోజు కూడా ఒక 4 days వరకు అయితే నాకు ఒక్కొక్కరు బుక్ చేసుకునేవారు. 1 వీక్ అయిన తర్వాత కస్టమర్స్ అయితే పెరిగారు. ఈవినింగ్ 6 కల్లా వచ్చేయమనేవారు. సో 6 నుంచి ఒక 10-11 వరకు అక్కడ ఉన్నాను. తర్వాత మరలా 1 గంటకు ఇంకొకరు బుక్ చేసుకున్నారు. 1 గంట నుంచి మళ్ళీ మార్నింగ్ 4 వరకునే. ఓకే, ఫస్ట్ రోజు కాబట్టి నాకు అంత ఇబ్బంది ఏమి అనిపించలేదు. తర్వాత నుంచి నైట్ షిఫ్ట్లు అనేవి నాకు ఎక్కువైపోయాయి. రోజుకి ఒక 2-3 బుక్ చేసుకుంటుండేవారు. మిమ్మల్ని రూమ్ లో తీసుకున్న తర్వాత మందు నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత మందు కూడా అలవాటు అయింది. సో బాగుంది కదా, లైఫ్ చాలా బాగుంది అనుకున్నాను. ఎందుకంటే మనం డబ్బులు ఏం ఖర్చు పెట్టకుండా కూడా మనకి అమౌంట్ వస్తుంది, మందు వస్తుంది, చికెన్ బిర్యానీలు ఉన్నాయి, చికెన్ ఉంది, అలాగే పక్కన ఒక అమ్మాయి ఉంది. సో నాకైతే ఒక 1 month వరకు మంచి లైఫ్ అయితే నేను బాగా ఎంజాయ్ చేశాను. మీరు ఒక్కరే వెళ్ళారా? మీతో పాటు ఇంకో ఎవరైనా వెళ్ళారా? అంటే రూమ్లో అయితే వాళ్ళే ఉండేవారు. నాకైతే డేకి 4,000 ఇచ్చేవారు. సో వాళ్ళు నాకు అక్కడ ఫుడ్, మందు, సో ఇదంతా పోతే నాకు అమౌంట్ అనేది చాలా చిన్నగా అనిపించేది. ఎందుకంటే నాకు లైఫ్లో గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. అలాంటి టైంలో ఒక అమ్మాయి నా పక్కన పడుకుంటుందంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో నాకు డబ్బుల గురించి పెద్ద సమస్య అనిపించలేదు. సో నాకైతే 4,000 ఇచ్చేవారు. అక్కడి నుంచి మీరు ఎలా బయటపడ్డారు? బయటపడే ప్రయత్నం అంటే సుమారుగా నేను ఒక 4 నెలల వరకు నేను అలాగే దానికి అలవాటు పడిపోయి బుక్ చేసుకుంటూ ఉన్న తరుణంలో నేను ఇంకా అలాగే ఉండేవాడిని. సో వాళ్ళ గ్యాంగ్ అంటారో లేకపోతే ముఠా అంటారో దారుణంగా పెరిగిపోయిందన్నమాట. సో అప్పుడు పబ్ కల్చర్ అలాగా సర్కిల్ పెరిగే కొలది నాకు బుకింగ్ అనేది ఎక్కువైపోతూ ఉండేది. నాకు రోజుకి 2-3 అంటే నాకు అంత ఓపిక ఉండేది కాదు. రోజు బుక్ చేసుకుంటూ ఉంటుంటే నాకు అంత ఓపిక ఉండేది కాదు. సో నిద్ర ఉండేది కాదు.
ఇంకా అలా ఉంటుంటే నాకు హెల్త్ పరంగా కూడా నేను సిక్ అయిపోయాను. ఒక 3 months 4 months ఉంటుంటే నేను ఇంకా సిక్ అయిపోయాను. సిక్ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ ఏం చేశాడంటే నా ఫోన్ నెంబర్స్ అవి తీసుకున్నాడు, ఇంట్లో పేరెంట్స్ అవన్నీ. సో నాకు తెలియకుండానే నేను మాట్లాడే మాటలు అవన్నీ రికార్డ్ చేసి పెట్టాడు అనమాట. ఒకనొక టైంలో నాకు హెల్త్ బాగుంటలేదు, నేను డబ్బులు బాగా సంపాదించాను కదంటే రోజుకి 4,000 వచ్చేవి నాకు. ఆ చుట్టాలు కానీ ఇంట్లో పేరెంట్స్ నెంబర్స్ అవి తీసుకుని నేను ఒక రోజు నేను వెళ్ళిపోతున్నాను అంటే బ్లాక్మెయిల్ చేశారు అన్నమాట. సో నాకు రోజుకి 4,000 వచ్చేవి. 4,000 అంటే నెలకి 1,20,000. అలా నేను సుమారుగా ఒక 4 నెలలు వర్క్ చేశాను. అప్పుడు నాకు అమౌంట్ వచ్చింది, ఒక 4 లక్షల వరకు అమౌంట్ వచ్చింది. నా ఖర్చులన్నీ పోను సుమారుగా ఒక 4 లక్షల వరకు అమౌంట్ వచ్చింది. సో నేను ఎప్పుడైతే బయటకు వచ్చేస్తున్నానో మా ఫ్రెండ్ అయితే నన్ను, అక్కడ ఉన్న అబ్బాయి ఎవరైతే నన్ను బ్లాక్మెయిల్ చేశాడో, నీ వీడియోస్ కానీ నీ మాటలు సంభాషణ కానీ మీ వాళ్ళు అందుకని పంపుతాను అని అయితే నన్ను బెదిరించడం జరిగింది. అయినా సరే నేను సరే ఉందాము, ఇంకెంత బాగానే ఉంది కదా, కొంచెం షిఫ్ట్లు తగ్గించుకుందాం అనే తరుణంలో గేస్ బుక్ చేసుకోవడం జరిగిందన్నమాట. అంటే అబ్బాయిలు కూడా బుక్ చేసుకోవడంతో నాకు అక్కడ చిరాకు అనిపించింది మెయిన్. సో అమ్మాయిలతో అయితే చేస్తాం కానీ ఒక అబ్బాయిలతో కానీ గేస్తో కంటే నాకు అక్కడ మనసు యాక్సెప్ట్ చేయలేదు. చాలా భయంకరమైనటువంటి జీవితాన్ని అయితే అనుభవించాను. ఇంట్లో వాళ్ళకి ఎవరికైతే నేను చెప్పుకోలేదు. ఒకవేళ నేను చెప్తే నా గురించి వాళ్ళు బ్యాడ్గా అనుకుంటారు. డబ్బులు ఈ రోజు ఉంటే రేపు పోతాయి, కాకపోతే మన క్యారెక్టర్ అనేది లేకపోతే మన మనసాక్షిని చంపుకొని ఈ వర్క్ చేయడం అనేది అది మన జీవితానికి ఒక పెద్ద మైనస్ కింద ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా ఏదైనా ఒక పని చేసేటప్పుడు కానీ ఏదైనా చేసేటప్పుడు కానీ కొంచెం ఆలోచించుకొని చేస్తేనే బాగుంటుందని నా అభిప్రాయం. చూశారు కదండి మన ఇవాళ ఇంటర్వ్యూ. ముంబై నుంచి వచ్చిన ఈ బాధితుడు తన అష్ట కష్టాలను దాటుకొని తన సొంత ఊరికైతే వెళ్ళాడు. ఇప్పుడు అతను చెప్తున్నది ఏదంటే ఇటువంటి పరిస్థితులు ఎవరికి రాకూడదు, ఇవన్నీ ముందే తెలుసుకొని జాగ్రత్త పడాలని కోరుకుంటున్నారు. సో మీరు ఒకవేళ ముంబై కానీ ఢిల్లీ కానీ ఇట్లా వెళ్ళినప్పుడు ఇటువంటి పరిస్థితులు మీకు ఎదురయ్యే అవకాశం అయితే ఉంది. సో దాన్ని బట్టి మీరు ముందుగా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.